వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. యూ వాచింగ్ స్వతంత్ర మిడ్ డే డిబేట్ విత్ మీ శ్రవంతి. ఇప్పుడు జాతీయ రాజకీయాలు అంబేద్కర్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఉభయ సభల్లో దుమారం రేపాయి. అమిత్ షా క్షమాపణలు చెప్పాలని విపక్షం డిమాండ్ చేస్తోంది. ఇవాళ పార్లమెంట్ ఆవరణలో అధికార విపక్షాల పోటాపోటీ నిరసనలతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. బీజేపీ ఆర్ఎస్ఎస్లకు అంబేద్కర్ అంటే ద్వేషమని, రాజ్యాంగం పట్ల గౌరవం లేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాగా కాంగ్రెస్ పార్టీయే అంబేద్కర్ను అవమానించిందని బీజేపీ అంటోంది. బీజేపీ అంబేద్కర్ అంటే ఎంత గౌరవమో నిరూపించేందుకు ప్రధాని మోదీ అంబేద్కర్కు నివాళులర్పించే ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. రైట్. ఇంతకు అమిత్ షా నిజంగానే అంబేద్కర్ను అవమానించారా? ఆర్ఎస్ఎస్కు రాజ్యాంగం పట్ల గౌరవం లేదా? అదే వైఖరిని బీజేపీ అనుసరిస్తోందా? కాంగ్రెస్ వాదనలో నిజమెంత? బీజేపీ ఆర్గ్యుమెంట్లో వాస్తవం ఎంత? ఎవరు అంబేద్కర్ను అవమానించారు, ఎవరు ఆయన్ని విశ్వసిస్తున్నారు? ఇదే అంశాన్ని గురించి ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇవాల్టి చర్చా కార్యక్రమంలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు పవన్ మల్లాది గారు, టీపీసీసీ ఇన్సూరెన్స్ అండ్ క్లైమ్స్ చైర్మన్, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ సీనియర్ లీడర్ సిహెచ్ సుబ్రాజ్ గారు, పొలిటికల్ అనలిస్ట్. అందరికీ నమస్కారం అండి. సుబ్రాజ్ గారు, ముందు మీతో స్టార్ట్ చేద్దామండి. సుబ్రాజ్ గారు, ఎవరికి వారు అంబేద్కర్ను గౌరవించింది మా పార్టీయే, బట్ ఆయన సిద్ధాంతాలను ఎవరు గౌరవిస్తున్నారండి? నిజంగా ఆయన సిద్ధాంతాలను గౌరవిస్తున్నామా మనం అందరం? యాక్చువల్గా భారతదేశ రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయిన అంబేద్కర్ గారు ఆయన బహుముఖీనుడండి. ఆయన మీకు కొన్ని విషయాలు, ఆయన వ్యక్తిగత విషయాలు కూడా ఇక్కడ ప్రస్తావనార్హం. ఆయన లండన్ లైబ్రరీ ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీ అండి. అప్పుడు కాదు, బహుశా ఇప్పటికి కూడా అదే కొనసాగుతుందేమో. ఆయన ఎంత అధ్యయనశీలు అంటే, గత 300 చిల్లర సంవత్సరాల చరిత్ర ఉన్న లండన్ లైబ్రరీలో ఆయనతో సమానంగా చదువుకున్న ఏకైక వ్యక్తి కార్ల్ మార్క్స్ అండి. ఇద్దరే లైబ్రరీ స్టార్ట్ కానించి లైబ్రరీ క్లోజ్ అయ్యే వరకు ఉండిపోయేవారండి లైబ్రరీలోని. ఇంకా భోజనం, తిండి, తిప్పలు ఏమి లేకుండా అంత అధ్యయనశీలి. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళారో అందరికీ తెలుసు. అట్లాంటి వ్యక్తి పట్ల ఇప్పుడు అందరూ, అన్ని పార్టీలు తమ సొంత జేబులో ఇరికించుకుందామని ప్రయత్నం చేస్తూ ఉంటామే అంబేద్కర్ ని. కానీ అంబేద్కర్ లో మీరు వేసిన ప్రశ్నకి 4 పార్శ్యాలు ఉంటాయండి. అంబేద్కర్ ఆయన వ్యక్తిత్వము, ఆయన సిద్ధాంతము, ఆయన రాజ్యాంగ రచనలో ఆయన యొక్క కంట్రిబ్యూషను, 4వది ఇప్పుడు వస్తున్న విమర్శలు. వ్యక్తిగతంగా అంబేద్కర్ ఒక విధంగా భారతీయ మతాల్లో ఆయన మతాలని కొద్దిగా భారతీయ హిందూ మతంని కొంత ఒక విధమైన వ్యతిరేకించారు. దాంతో ఆయన విదేశీ మతాల్లోకి వెళ్ళటం అనేది ఆయనకి నచ్చలేదు. అందుకనే ఆయన బౌద్ధిజంలోకి వెళ్ళారు. బుద్ధిజం అనేది ఒక విధమైన భౌతికవాదమైన నాస్తికవాదం దగ్గరలో ఉండే వాదం. సో అది చెప్పాల్సిన అవసరం, సందర్భం ఇక్కడ ఉన్నది. రెండోది ఏంటంటే, స్వతహాగా ఆయన మతవాది కాదు, కానీ ఇప్పుడున్న రాజకీయాలు ఎటువైపుకి వెళ్తున్నాయి ఏం అనేది ఒకటి. రెండోది, రాజ్యాంగం నుంచి చూసిన రాజ్యాంగం అనేది సమాఖ్య రాజ్యాంగం. అంటే భారతదేశం యొక్క సమగ్రతని, ఆ భారతదేశం మ్యాప్ని అన్ని రాష్ట్రాలు కలిసి ఉండి ఒక సమాఖ్యమైన దేశంగా దాన్ని నిలబెట్టి ఎంతకాలం ఉంచడానికి ఆయన అప్పుడు వేసిన పునాదులు ఒక ప్రధానమైన అంశం. మూడో కీలకమైన అంశం ఏంటంటే, ఎన్నికల తర్వాత ప్రపంచంలో డెమోక్రసీస్, మనకంటే ముందున్న డెమోక్రసీస్, మనతో సమానంగా ఉన్న డెమోక్రసీస్, ప్రజాస్వామ్య దేశాల్లో కూడా అధికార మార్పిడి మనంత రక్తపాత రహితంగా, అంటే శాంతియుతంగా ఒక పార్టీ కానీ ఒక ప్రధాని నుంచి ఇంకో ప్రధానికి మారటం. ఈవెన్ అమెరికాలో మనం చూసాం. లాస్ట్ టైం మన ఆయన ట్రంప్ ఓడిపోయినప్పుడు అక్కడ జరిగిన అక్కడ కాంగ్రెస్ మీద జరిగిన అటాక్లు, అన్ని వైట్ హౌస్ మీదకి జనం రావటం, ఇవన్నీ చూసాం. మన భారతదేశంలో ఇంతవరకు అట్లాగా అధికార మార్పిడి అంత సజావుగా శాంతియుతంగా అలా జరగడానికి కూడా ఆయన అప్పట్లో
పార్లమెంటరీ వ్యవస్థ, ఎన్నికల కమిషన్, దాని చట్టబద్ధత, వీటి మీద నమ్మకం, ఇవన్నీ. మూడో అంశము వచ్చేటప్పటికి ఆయన డైవర్సిటీనే కోరుకున్నారండి. భారతదేశంలో ఉండే వైవిధ్యాన్ని, విభిన్నతని, భారతదేశం యొక్క సహజమైన బహుళత్వాన్ని, అంటే డైవర్సిటీ అంటే అందరూ ఉండాలి, అన్ని రకాల కులాలు, మతాలు, జాతులు, ప్రాంతాలు, భాషలు అనే డైవర్సిటీ యాంగిల్. కానీ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే గత కొంతకాలంగా అసలు రాజ్యాంగంలో సెక్యులరిజం అనే పదాన్నే తీసేయాలి, సోషలిజం అనే పదాన్నే తీసేయాలి అని చెప్పేవాళ్ళు రాజ్యాంగాన్ని ఎంత గౌరవిస్తున్నారనేది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. మూడో అంశం ఏంటంటే ఆయన కాంగ్రెస్ ఆయన్ని అవమానించింది, అది ఇది, లేదంటే అమిత్ షా గారు పార్లమెంట్ లో అట్లా మాట్లాడటం, ఈ రెండు తులనాత్మకంగా అంటే విశ్లేషణాత్మకంగా చూడాలంటే ఆయన నోరు జారారు. ఆయన ఉద్దేశపూర్వకంగా అట్లా మాట్లాడారని నేను అనుకోను. ఆ సభలో జరుగుతున్న సందర్భంలో వేడివాడిలో సహజంగా మనుషులకి కొంత యాక్చువల్లీ సుబ్బరాజ్ గారు మీరు కరెక్ట్ గా చెప్పారు. అంటే జస్ట్ అది మానవ నైజం. కరెక్ట్ గా నోరు జారారు అన్న సంగతి వీళ్ళకి కూడా తెలుసండి, కాంగ్రెస్ వాళ్ళకి. కానీ ఇది మరి ఎందుకు ఇలా చేస్తున్నారు, అంటే దేనికోసం చేస్తున్నారు అనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అంటే అంబేద్కర్ని మీరన్నట్టు ఉద్దేశపూర్వకంగా మాత్రం అవమానించరు. అది క్లియర్ కట్గా తెలిసినా కూడా ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? అంటే రాజకీయాల్లో దానికి ఒక ప్రతి మాటకి ఒక విధమైన విలువ ఉంటుంది. మాట మీదే రాజకీయాలు. ఒక్క చిన్న పొరపాటు, ఒక్క చిన్న మాట తొలినా దాన్ని సంవత్సరాలు బట్టి వాడుకోవటం రాజకీయ యొక్క జీవితంలో వ్యాపార సూత్రం. అది రాజకీయ వ్యాపార సూత్రం. ఈ రాజకీయ వ్యాపారంలో ఏదో నోరు జారారు, పొరపాటు మాట్లాడారు, లేకపోతే అసందర్భంగా మాట్లాడారు ఇట్లా అనుకోరు. ఇది అవకాశం వాళ్ళకి దొరికింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ అమిత్ షా గారు మాట్లాడిన నోరు జారిన దాంట్లో కూడా ఆ సంఘ పరివార్ యొక్క సైద్ధాంతిక నేపథ్యం కూడా వాళ్ళకి అనువుగా కలిసి వచ్చింది. ఈవెన్ అంబేద్కర్ గారి సొంత మనవడు ప్రకాష్ అంబేద్కర్ కూడా ఈ రోజు అదే స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు గతం నుంచి చూస్తున్నారు, జనసంఘ నుంచి, ఆర్ఎస్ఎస్ నుంచి, బీజేపీ నుంచి ఎట్లాగా రాజ్యాంగం యొక్క మౌలికమైన విలువలకి, మౌలిక సూత్రాలకి వాళ్ళకి కొంత పొడచూపుదని, లేకపోతే గతం నుంచి వాళ్ళు రాజ్యాంగ స్వరూపాన్ని కొంత మార్చాలని, దాని గురించే ఈ మధ్య తరచుగా ఈవెన్ మనం చూస్తున్నా సరే 1 నేషన్ 1 ఓట్ కానించి 1 GST, 1 నేషన్ 1 ట్యాక్స్, 1 అంతా 1 అని, అంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ అనే ఉత్తర కూడా దాన్ని వేయించుకుని, అంటే ఒక ప్రాంతము, ఒక భాష, ఒకే ఏకీకృతమైన, అంటే మల్టిప్లిసిటీ, డైవర్సిటీ, బహుళత్వము, వాటికి కాకుండా ఏకత్వానికి తీసుకెళ్లే జాతీయవాదము, అంటే ఫ్యాసిజం నుంచి, ఇటలీ నుంచి వచ్చిన జాతీయవాదం, అంటే మన జాతి సుపీరియర్, మన జాతి అత్యున్నతమైన జాతి, మన జాతికి ప్రత్యేకమైనటువంటి గౌరవం, హోదా, లేకపోతే ప్రతిష్ట, ఇవన్నీ ఉన్నాయి. మన జాతి యొక్క విలువల్ని, లేకపోతే జాతి యొక్క దీన్ని కాపాడుకోవటానికి వాటి కంటే మన జాతి ఉన్నతిని అనే ఒక దురభిప్రాయం నుంచి కూడా ఆ జర్మన్ ఫ్యాసిజం నుంచి హిట్లర్ జర్మన్ వాదం ఇచ్చింది, అది జాతీయ అహంకారవాదం. దానికి సంబంధించిన పొడచూపిన కొన్ని భావాలు బీజేపీ యొక్క దాని నుంచి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అవి దానికి 2-3 సార్ల నుంచి ప్రజామోదం కూడా ఉన్నది. కాబట్టి ఒక రాజకీయ ఆవరణం ఎట్లాంటిది ఏర్పడిందంటే బహుళత్వానికి, అంటే డైవర్సిటీకి, ఇంక్లూజివిటీకి, అంటే కలుపుకుని పోయేదానికి భిన్నంగా ఒక విభజన, ఒక వేర్పాటు, ఒక అట్లాంటి రాజకీయాలకి వాళ్ళ చెల్లుబాటు అవుతున్నాయి. వాటికి మంచి ఆ వ్యాపారం బాగా నడుస్తూ ఉంది. కాబట్టి తప్పు చేసినా దాన్ని ఈజీగా పక్కకి మళ్లించే మాధ్యమాలు ఉన్నాయి, లేకపోతే పార్లమెంట్ లో మెజారిటీ ఉంది. సో మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఒకవేళ నోరు జారితే ఎందుకు పెద్ద మనసుతోటి పార్టీలు వదిలేయకూడదు, సమయం ఉందో ఎందుకు వ్యవహరించకూడదని. నెహ్రూని యావరేజ్ గా ఈ దేశంలో ఇవాళ మనం ఇట్లా మాట్లాడుకుని నెహ్రూని రోజు అమిత్ షా గారు అంతకంటే బీభత్సంగా, అమిత్ షా గారేంటి, మోడీ గారేంటి, ప్రతి రోజు ఏదో సందర్భంగా నెహ్రూ ఈ జాతికి ఏం చేశారనే దాన్ని తుడిచేయాలని, చరిత్రలో అతన్ని భ్రష్టు పట్టించాలని ఎన్నోసార్లు మాట్లాడుతున్నా సరే
దానికంటే ఇప్పుడు కాంగ్రెస్ కి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా చిక్కింది చేతికి. సో ఒక్కొక్కసారి రాజుని మించిన రాజభక్తి అనేది ఎంత నిజమో, వచ్చిన అవకాశాన్ని వదులుకోవటం అనేది కూడా రాజకీయ వ్యాపార సూత్రం కాబట్టి మనం దీంట్లో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. రైట్ సుబ్బరాజ్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, మనకి బీజేపీ సీనియర్ లీడర్. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు, ఇప్పుడు అమిత్ షా వ్యాఖ్యలపై బీఆర్ఎస్ స్పందన ఏంటండి? ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా స్పందించట్లేదు? బీఆర్ఎస్ వాళ్ళని అడగాల ఆ ప్రశ్న, మమ్మల్ని అడిగితే ఏం చెప్పాలి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ కూడాను జాతీయ రాజకీయాల్లో కీ రోల్ ఏం ప్లే చేసింది లేదు. అస్తమానం వాళ్ళ పార్టీ గురించి ప్రాంతీయతత్వం, ప్రాంతీయ మాటలు తప్ప ఇంకేం లేదు. ఏనాడు కూడా నేషనల్ ఇంట్రెస్ట్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళు ప్రాంతీయంలో ఉప ప్రాంతీయ పార్టీగా ఈ యొక్క ప్రాంత ప్రజల్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకొని అధికారం రావడమే, ఎన్నికలు గెలవడమే లక్ష్యంగా పనిచేసిన పార్టీ. కాబట్టి దే ఆర్ వెరీ లీస్ట్ బాదర్ అన్నమాట వాళ్ళు. సో దాని గురించి పెద్ద విషయం కాదు. ఇకపోతే అంబేద్కర్ గారి గురించి ఎవ్వరు కూడా వేరే రకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు, మాట్లాడదు కూడా. అంబేద్కర్ సచ్ ఏ గ్రేట్ పర్సనాలిటీ. వారి యొక్క చరిత్ర చదివితే కంట నీళ్ళు వస్తాయి. నేను చాలా మాట్లాడుతూ ఉంటాం మేమంతా కూడాను అనేక సందర్భాల్లో, జయంతి సందర్భంలో లేకుంటే వర్ధంతి సందర్భంలో, ఇంకా అనేక సందర్భాల్లో ప్రజల యొక్క మనోభావాలు ఏ రకంగా అంబేద్కర్ గారి పట్ల ఉంటారు అన్నది మాకు అందరికి తెలుసు. కానీ దురదృష్టం ఏంటంటే అంతటి మహాత్ముడిని, ఇన్ఫ్యాక్ట్ మహాత్ముడు వారు, ఇంతకుముందే సుబ్బరాజు గారు చెప్పినారు, ఎంత కష్టపడి ఆ లైబ్రరీని ఫుల్లీ వాడుకొని ఎంత మేధస్సులు సంపాదించినటువంటి అంబేద్కర్ వారు దొరికినటువంటి గౌరవం ఏంది యొక్క సర్కారులో. 1947 నుంచి పడితే 51 దాకా వారు 4 సంవత్సరాల పైసలకు మినిస్టర్గా ఉన్నారు. ఎందుకు ఆ క్యాబినెట్, ఫస్ట్ క్యాబినెట్ నుంచి బయటికి రావాల్సి వచ్చింది? ఏ కారణం చేత కాంగ్రెస్ పార్టీని వదిలి నెహ్రూ యొక్క ప్రైమ్ మినిస్టర్ని వదిలి బయటికి వచ్చినారు? బికాస్ అంబేద్కర్ యొక్క ఆలోచనలు దేశం పట్ల, దేశం ఇంటిగ్రిటీ పట్ల, దేశం యొక్క సంస్కృతి రక్షణ పట్ల చాలా ప్రగాఢమైనటువంటి ఒక విశ్వాసంతో వారికి ఆలోచనలు ఉండే. ఈనాడు కూడా అంబేద్కర్ మాటల్ని గౌరవించదు. అంబేద్కర్ గారు రాసినటువంటి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా రాజ్యాంగం మొత్తంగా కూడా మనం ఇవాళ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ప్రజాస్వామ్యంలో ప్రపంచ దేశాల్లో గట్టి మంచి సక్సెస్ఫుల్ ప్రజాస్వామ్యం అని చెప్పేసి నిరూపించుకుంటున్నాం అంటే జస్ట్ బికాజ్ ఆఫ్ దోస్ పీపుల్. అంబేద్కర్ గారి నాయకత్వం కావచ్చు, ఆనాటి పాత కాంగ్రెస్ నాయకులు కావచ్చు. బట్ కాంగ్రెస్, ఈనాటి కాంగ్రెస్ కావచ్చు, ఆనాటి నెహ్రూ గారి యొక్క నాయకత్వంలో కొద్దిమంది నాయకులు కావచ్చు, ఏనాడు కూడా అంబేద్కర్ గౌరవించలేదు. గౌరవించి ఉంటే శ్రవంతి గారు బాంబేలో బాంబే నుంచి ఓడిపోయేవారు కాదు. వారు కాంగ్రెస్కి వెళ్ళి కాంటాక్ట్ చేయలేదు. సెకండ్ టైం 54లో బండారాలో, మహారాష్ట్ర బండారాలో ఆయన 3rd ప్లేస్ పంపించింది కాంగ్రెస్, గెలిచింది 2 చోట్ల కూడా. ఏమిచ్చినారు వారికి గౌరవం చెప్పండి? 152లో మన 54లో అంబేద్కర్ గారి పట్ల గౌరవం ఉంటే ఈనాడు ఇచ్చేవారు. రాజ్యసభ నామినేటెడ్ ఇచ్చినారు, మినిస్టర్గా కొనసాగినారు. కానీ వారు వెళ్ళిపోయేటట్టుగా వ్యవహరించినారు. ఆనాడు కూడాను ఇస్లామిక్ కల్చర్ గురించి, ఇస్లాం యొక్క రాజకీయాల గురించి వారు వ్యతిరేకించినారు. 370 ఆర్టికల్ని వ్యతిరేకించినారు. ఇంటిగ్రిటీగా ఉండాలి ఈ దేశం, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిఫరెంట్ డిస్టింక్ట్ కల్చర్ ఈ దేశం, దీన్ని రక్షించుకోవాలని ఆలోచనతో ఉన్నారు. వారికి పర్సనల్గా అనేక బాధలు కలిగిన జీవితంలో అనేక ఆటుపోట్లు, హిందుత్వం పట్ల, హిందుత్వంలోని కొన్ని శక్తుల పట్ల వారికి అవమానం జరిగినా ఏనాడు కూడా హిందుత్వం పట్ల నెగిటివ్గా మాట్లాడలేదు. వారు హిందుత్వం పట్ల ఇంకా పెరగాలే, గట్టిగా ఉండాలనే ఆలోచన ఉన్నారు తప్ప, లేకుంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వారిని మభ్య పెట్టి దోబార్చుకొని కన్వర్ట్ చేసుకునే ప్రయత్నం చేసిన వారు పోలేదు. లాస్ట్ 56లో వారు బుద్ధిజం తీసుకున్నారు తప్ప ఇంకో మతానికి పోలేదు. ఈ దేశంలో పుట్టిన బుద్ధిజం కాబట్టి నేను తీసుకుంటున్నాను అని చెప్పినారు, అంతే తప్ప ఇంకేం. వారి గురించి కాంగ్రెస్ పార్టీ నైదర్ భారత రత్న గురించి రికమెండ్ చేయలేదు, ఏనాడు కూడా వారి పట్ల వారి యొక్క విగ్రహం పెదవతలు పెడదామనే ఆలోచన లేకుండా పార్లమెంట్ కానీ ఇంకా బయట కానీ వారి యొక్క మెమోరియల్ ఇవన్నీ కూడా మెమోరీస్ కోసం ఈ దేశంలో ఎక్కడ కూడా పెట్టలేదు. బట్ భారతీయ జనతా పార్టీ
వారి అంబేద్కర్ గారి అంటే భారత రత్నకు శ్రీనివాస్ గారు విగ్రహాలు పెట్టాలంటారా? అంటే ఆయన సిద్ధాంతాలని గౌరవించమనే చెప్పారు Yes, కానీ yes. విగ్రహాలు Yes, పెట్టమని right. ఎవరు చెప్పారు? రైట్ విగ్రహం పెట్టినంత మాత్రం భక్తి ఉన్నట్టు కాదు. వారి ఆలోచనలు ఈ దేశ ప్రజల కోసం, వారి యొక్క సిద్ధాంతం దేశ ప్రజల కోసం ఏ మేరకు మేము అమలు పరుస్తున్నాం అనేది ఆలోచించాలి. అది ఆలోచిస్తూ ఆచరణ చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. పార్టీయే కాదు, సర్కార్లు కూడా, రాష్ట్రాల్లో, కేంద్రంలో ఇవాళ సమానత్వం, సమరసత గురించి ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు పనిచేస్తున్నారు? ఆ రకంగా కుల మత రహిత ప్రజాపాలన చేస్తున్నది భారతీయ జనతా పార్టీ సర్కార్ కదా, మోదీ సర్కార్ కదా. ఆయా అంటే ఇప్పుడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే మీకు స్వాతంత్ర నిర్మాణంలో లేదు, కూడా లేదు, పాత్ర మేడం, లేదు, మేడం. ఇంగ్లీష్ సార్ వాళ్ళకి ఇప్పుడు తావేదారులుగా ఏం పనిచేశారు అని కూడా కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. మీకు భారతీయ ఏం జనతా పనిచేశారు? పార్టీకి స్వాతంత్ర నిర్మాణంలో పాత్ర లేదా అండి? ఎవరికి? భారతీయ జనతా పార్టీకి అప్పుడు ఇది భారతీయ జనతా పార్టీ లేదు కదా 1947 వరకు. అందుకే మీకు వాల్యూ తెలీదు అని ఆరోపిస్తూ ఉన్నారు. కరెక్టే రండి. యాక్చువల్ గా ఇక్కడ మధ్యలో సారీ సుబ్బరాజ్ గారు చెప్పండి. యాక్చువల్ గా భారతీయ జనతా పార్టీకి అంబేద్కర్ కి ఏ సంబంధం లేదండి. ఆయన భగత్ సింగ్ ఎట్లా అంబేద్కర్ బీజేపీ జేబులో పెట్టుకోవాలనుకుంటుందో, ఆయన లెనిన్ పుస్తకాలు చదువుకుంటూ ఆజాద్ హిందూస్థాన్ నేషనల్ సోషలిస్ట్ బీజేపీ సంబంధం అని చెప్పలేదే. లేదు, వాళ్ళకి నన్ను ఒకసారి సార్ అక్కడ ఆయన పార్టీ వేరే, అంబేద్కర్ సొంత పార్టీ తోటే రాజకీయాలు నడుపుకున్నారు. అట్లాంటి వేరే పార్టీ వాళ్ళకి కూడా సొంత పార్టీ ఉన్న ఎల్కే అద్వానీకి ఒక్కసారి ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వని పార్టీ వేరే పార్టీలో ఉన్న వాళ్ళకి పదవులు ఇవ్వలేదు అంటారండి. ఆయనకి ఇచ్చిన న్యాయశాఖ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే. ఆ డ్రాఫ్టింగ్ కమిటీ కూడా అప్పటికే ఆయన కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించారు. పూనా బయటికి అన్నిటిని గాంధీ గారికి వ్యతిరేకంగా ఆయన బోల్డ్ స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆయన వ్యతిరేకంగా పోరాటం చేసిన గాంధీ గారు భారత రాజ్యాంగానికి ఈయనకే రావాలి. అట్లాంటి ఉదాత్తమైన ఆ పార్టీ ఉదాత్తమైన సాంప్రదాయాలు ఇప్పుడేంటి సొంత పార్టీ ఎవరైతే రథయాత్ర చేసి దేశంలో భారతీయ జనతా పార్టీకి పునరుజ్జీవనం తీసుకొచ్చారో ఆయన ఎక్కడ పడేశారో, ఎట్లా పడేశారో, ఏం చేశారో అందరికీ తెలుసు. సొంత పార్టీ కాకపోయినా వ్యతిరేక పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీలో ఉన్నా విమర్శించిన అప్పటి రాజకీయాలు అట్లా ఉండేవి. అప్పట్లో ఉండే జనసంఘ్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ భారతదేశం మొట్టమొదటి లా మినిస్టర్ గా వై హ్యాడ్ టు రిజైన్. ఎవరండి అసలు మీరు ఎల్కే అద్వానీకి ఎందుకు ఇవ్వలేదని చెప్పడం అనేసి అక్కడ ఇచ్చింది కాదండి. వాళ్ళు ఎందుకు రెండు పార్టీలు వేరు వేరు పార్టీలండి. ఒకే పార్టీలో అద్వానీ గారు ఎల్కే అద్వానీ గారిని ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఎన్నడూ సుబ్బరాజు గారు ఎక్కువ చేసింది లేదు. కానీ అసలు మీరు అంబేద్కర్ మాత్రము భారతీయ జనతా పార్టీ మౌలికమైన జనసంఘ మౌలికమైన ఆర్ఎస్ఎస్ మౌలిక సిద్ధాంతాలకి దూరమైన వ్యక్తి, వ్యతిరేకమైన వ్యక్తి. ఆయన సిద్ధాంతాలు సరే వీళ్ళందరినీ జేబులో పెట్టుకోవాలని ఇవాళ భగత్ సింగ్ ని కూడా ఆయన సోషలిస్టు నాయకుడు, ఆయన దేవుడిని నమ్మడు, ఆయన నాస్తికుడు, అతను కూడా భగత్ సింగ్ కూడా జేబులో పెట్టేసుకోవాలని చూస్తూ ఉంటారు, అంబేద్కర్ ని జేబులో పెట్టేసుకోవాలని చూస్తూ ఉంటారు. ఇవన్నీ తాత్కాలికంగా వాదనలకి, టెలివిజన్ డిబేట్లకి పనికొస్తాయి కానీ చరిత్రలో ఈ వాదనలు ఏమి నిలబడవండి. వాళ్ళు రాసిన డాక్యుమెంట్స్ కానీ వాళ్ళ చర్చలు కానీ. పోనీ ఇది ఒప్పుకుంటారండి సుబ్బరాజు గారు చెప్పినట్టు జనసంఘ్ కానీ ఆర్ఎస్ఎస్ విధానాలకి కొంచెం అంబేద్కర్ గారు కొంచెం ఆపోజిట్ గా ఉంటారు అన్నది మీరు ఒప్పుకుంటారా? ఏనాడు కూడా హిందుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదు వారు, గుర్తుపెట్టుకోండి. మాట్లాడకపోవడం ఏంటంటే మాట్లాడలేదు వారు. హిందుత్వంలో హిందువులలో ఉన్నటువంటి కొన్ని వర్గాలు, కొన్ని కులం వాళ్ళు ఈ ఆనాటి సమాజంలో అంటే వేరే రకంగా చూసే వాళ్ళని వ్యతిరేకించినారు. బట్ నాట్ హిందుత్వం, నాట్ హిందూ సంస్కృతి. ఇప్పుడు ఇంతకు ముందే హిందువులో ఉన్నటువంటి కొన్ని అగ్రవర్ణాలు ఏ రకంగా సమాజంలో సమరసత లేకుండా వ్యవహరిస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. ఆ యొక్క అంటరాంతరం కావచ్చు, లేకుంటే ఊర్లలో బావుల దగ్గర కావచ్చు, లేకుంటే ఇంకా పెళ్లిళ్ళలో కావచ్చు, దూరం ఉంచడం కావచ్చు, ఊరవతల ఉంచడం కావచ్చు, వాటి గురించి కొందరు చేసినటువంటి సిస్టమ్ని గట్టిగా ఆనాడు వారు వ్యతిరేకించినారు, మేము వ్యతిరేకిస్తూనే ఉంటాము. కాబట్టి సమరసతావాదం మాది ఉన్నది. ప్రేమాపేక్షి మాకు సమరసత,
ఈ సమాజంలో నిలబడాలి. అన్ని కులాలు ఒక్కటే, అన్ని మతాలు ఒక్కటే, రాజ్యాంగాన్ని మతాలన్నీ ఒకటి కాదండి. మీకు ఇంతకు ముందే మీరు ముస్లిం పదాన్ని, క్రిస్టియన్ పదాన్ని ఎత్తి మాట్లాడారు 2-3 సార్లు. ఒకటి కాదు, మీకు ఒకటి కాదని మీకు తెలుసు. సుబ్బరాజ్ గారు ఈ ప్రపంచంలో ఎవరన్నా నమ్ముతారా మీరు మాట్లాడుతున్నది? అన్ని మతాలు నమ్ముతున్నారు కాబట్టి దేశంలో ఓట్లేస్తా ఉన్నారు. నమ్ముతున్నారు కానీ ప్రపంచంలో ముస్లింలు కూడా భగవద్గీతని ఆ, సుబ్బరాజ్ గారు, సుబ్బరాజ్ గారు, బీజేపీ సుబ్బరాజ్ గారు. అన్ని మతాలు నమ్ముతున్నారు కాబట్టి ఇవాళ సుబ్బరాజ్ గారు, దేశంలో అది కూడా కాదు, సుబ్బరాజ్ గారు. భగవద్గీతను ఇంట్రడ్యూస్ చేస్తారు అక్కడ ఒక రాజులు. కాదు అక్కడ సుబ్బరాజ్ గారు, ఒప్పుకుంటారు. శ్రీనివాస్ గారు అడిగిన దానికి మీరేం సమాధానం చెప్పట్లేదు. నమ్ముతున్నారు కాబట్టే ప్రజలు 3 సార్లు ఓట్లు వేశారు. మీరేం సమాధానం చెప్తారు చెప్పండి. మెజారిటీ 80% జనాభా ఓట్లు వేస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందండి. మైనారిటీ వాళ్ళు ఇతర మస్తపిస్తులు 20% ఉన్నారు. పాండవులు ఎప్పుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పాండవులు నెగ్గలేరండి, కౌరవులే నెగ్గుతారు. వాళ్ళు 100 మంది ఉన్నారు కాబట్టి. కానీ ధర్మం అధర్మం, న్యాయం అన్యాయం అనేది ఉంటాయి కదా. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకోవాల్సిన సందర్భంలో మతాలన్నీ ఒకటే అని బీజేపీ అంటుంది అనేది అది ఎట్లాంటిదంటే, కాంగ్రెస్ పార్టీ ఏదో ఎమర్జెన్సీ పెట్టలేదు అనే మాట్లాడితే అది రైట్. మనకి పవన్ గారు, అమ్మా అయితే మీకు క్షమాపణలు చెప్పాల్సిందే అంటారా అమిత్ షా గారు? మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. అమిత్ షా గారు క్షమాపణలు చెప్పాల్సిందే కాదు, డెఫినెట్లీ అమిత్ షా గారు వారి పదవికి రాజీనామా చేయాలి. దిస్ ఎ డిమాండ్. ఎందుకు అంటే ఇవాళ దేవుడు వర్సెస్ రాజ్యాంగం, మనువాదం వర్సెస్ ప్రజలు. దేవుడు వర్సెస్ రాజ్యాంగం అని ఎందుకంటున్నా అంటే, అమిత్ షా గారి స్టేట్మెంట్ చూడండి. కాంగ్రెస్ వాళ్ళు పలుసార్లు అంబేద్కర్ గారి గురించి చెప్పినారు. అంబేద్కర్ గారి గురించి చెప్పే బదులు దేవుడి పేరు చెప్తే స్వర్గంలో వీరికి స్థానం దొరికేది అని అన్నారు కదా. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే, మరి ఆ పదం ఆయన అన్నాడు కదా, ఆయనకు స్వర్గంలో స్థానం దొరికినట్టు మాకు తెలుస్తలేదు. మరి అదేందో ఆయన నిరూపించాలి కదా. ఇక్కడ మనువాదము దేవుడు వర్సెస్ రాజ్యాంగం. మేమేమో రాజ్యాంగం అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటున్నాం. వారు రాజ్యాంగం పేరున మనువాదాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మనువాదం అనేది ఒక రకమైనటువంటి అహంకార ధోరణి, ఒక రకమైనటువంటి అణిచివేత ధోరణి, ఒక రకమైనటువంటి ఫ్యూడలిజం మనువాదం అంటే. కానీ వీళ్ళు ఆ మనువాదాన్ని అట్లనే ఉంచి దానికి రంగు రూపు మార్చి అంబేద్కర్ గారి బొమ్మ పెట్టుకొని వాళ్ళ మనువాదాన్ని నడిపించుకునేటువంటి ప్రయత్నం ఇవాళ భారతదేశంలో గత 12 సంవత్సరాలుగా మూడోసారి బీజేపీ వచ్చిన తర్వాత జరుగుతాం. ఇవాళ మనువాదులందరూ అంబేద్కర్ బొమ్మలు పెడతా ఉన్నారు. ఎందుకు? మేము మనువాదులం కాదు అని నిరూపించుకోవడానికి. మనువాదులందరూ మీరందరూ అంబేద్కర్కి ఏం చేసినారని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏం చేసిండ్రు అనేది చెప్పరు. నేను ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఇది దీర్ఘకాలికమైనటువంటి చర్చ. ద్రౌపది ముర్మినో లేకపోతే కోవింద్ గారినో రాష్ట్రపతి చేయంగానే భారతదేశంలో ఉన్నటువంటి అంబేద్కరిస్టులందరూ సంతోషపడ్డారు అంటే తప్పు. భారతదేశంలో ఉన్నటువంటి నిమ్న వర్గాలన్నిటికీ మనం హక్కులను ఇచ్చినామంటే తప్పు. ద్రౌపది ముర్మి గారు కానీ కోవింద్ గారు కానీ రాష్ట్రపతులు అయినంత మాత్రాన భారతదేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు ఏం జరగలే. ద్రౌపది ముర్మి గారు ఒక అడవి బిడ్డ. ఇవాళ మనం మణిపూర్లో చూస్తున్నాం, అల్లర్లు ఎట్ల పిల్లరైపోతున్నాయి. ఇవాళ ఎన్నో రాష్ట్రాలలో బీజేపీ పెట్టే చిచ్చులు ఎట్లున్నాయి. ఇవాళ కోయ జాతుల మధ్యలో పెట్టే చిచ్చులు ఎట్లున్నాయి, రాష్ట్రాల మధ్యలో పెట్టే చిచ్చులు ఎట్లున్నాయి. రాష్ట్రాల మీద ఆధిపత్యం చెలాయించేటువంటి ఫెడరల్ వ్యవస్థను చంపి ఆధిపత్యం చెలాయించేటువంటి అహంభావం ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా మనువాదం కాదా? ఆ మనువాదం వద్దు అని అన్నప్పుడే కదా మా మీదకి పోరాటానికి వచ్చేది. ఇవాళ అంబేద్కర్ గారిని డైరెక్ట్గా ఇంత మాట అనడం, మళ్ళీ బయటకు వచ్చి మేము అంబేద్కర్ గారి వారసులం, మేము అంబేద్కర్ గారి స్టాచ్యూ పెట్టినాం. ఇంతకుముందు సుబ్బరాజ్ గారు చెప్పినట్టు భగత్ సింగ్ని మా వాళ్ళే అంటారు, మెల్లి జేబులు వేసుకున్న ప్రయత్నం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని జేబులు వేసుకునే ప్రయత్నం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మన్మోహన్ సింగ్ మాజీ ప్రధాని పివి నరసింహారావు గారిని జేబులు వేసుకునే ప్రయత్నం. ఏ ప్రయత్నాలండి? ఇంతకుముందు వారు చెప్పినారు, భారతదేశ స్వతంత్ర పోరాటం 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు పరిపాలించిన దాని మీద పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ. భారతదేశం కాంగ్రెస్ పార్టీ
బ్రిటిషర్స్కి ఎదురుగా పోరాటం చేస్తుంటే బీజేపీ పార్టీ లేదు, అప్పుడు బీజేపీ వాళ్ళే లేరు. తర్వాత వీళ్ళకు జన్మనిచ్చినటువంటి అద్వానీ గారి వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, మురళీ మనోహర్ జోషి గారు ఎక్కడున్నారు, వెంకయ్య నాయుడు గారు ఎక్కడున్నారు. వాళ్ళ పదవులీయంగానే కాదు కదా, వాళ్ళ వాక్ స్వాతంత్రం, వాళ్ళ అభిప్రాయాలు, ఎంతో రాజకీయ జీవితాన్ని చూసినటువంటి వాళ్ళు, ఎన్నో రకాలైనటువంటి ప్రభుత్వాలను తప్పులను చూసి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ పడ్డారు? ఇవాళ గుజరాతీ కాళ్ళ కింద బీజేపీ పార్టీ తొక్కబడలేదా? ఇవాళ బీజేపీ పార్టీ పందా ఏంటి? ఇవాళ బీజేపీ పార్టీ చెప్తున్నది ఏంది, చేస్తున్నది ఏంది? నిన్న పోయి అక్కడ ఛత్తీస్గఢ్లో ఎంత అద్భుతంగా చెప్తుండు, నక్సలిజం అనే దాన్ని లేకుండా తుడిచిపెడతా అంటు. నేను అనేది నక్సలిజంను తుడిచిపెడతావా, రాడికలిజంని తుడిచిపెడతావా, కమ్యూనిజంని తుడిచిపెడతావా పెట్టడం కాదు. ఆ భావనను అయితే తుడిచిపెట్టలేవు కదా, ఆ పోరాటాన్ని అయితే తుడిచిపెట్టలేవు కదా. నక్సలిజం వేరే ఫామ్ తీసుకోవచ్చు, ఇంకా అది వేరే ఆల్టర్నేటివ్స్ తీసుకోవచ్చు, అది కాకపోతే ఇంకోటి రావచ్చు. కానీ ప్రజల హక్కులను కాలరాస్తాం అంటే మాత్రం ఎట్లా ఊకుంటాం? ప్రజల హక్కులను కాలరాస్తాం అనే దానికి ఎన్నోటువంటి ఉపకరణాలు, ఉదాహరణలు ఇవాళ ప్రపంచం లోపల ఉన్నాయి. ఇవాళ మనం చూసినాం జర్మనీ హిట్లర్ ఎట్లా పరిపాలించిండు. ఇవాళ ఎన్ని రాష్ట్రాలలో, ఎన్ని దేశాలలో ఎటువంటి పోరాటాలు జరుగుతున్నాయి. ఇట్ ఈస్ ఆల్ టువర్డ్స్ అంబేద్కరిజం. అంటే ఇట్స్ హ్యూమనిజం, బతకనీయాలి అనేటువంటి హ్యూమనిజం. కాంగ్రెస్ పార్టీ అడాప్టెడ్ దట్ కల్చర్. నాట్ ఓన్లీ వీ అడాప్టెడ్ దట్ కల్చర్, వీ ప్రాక్టీస్ దట్ కల్చర్ ఎవ్రీ డే. వారు ఇంతకుముందు మా సీనియర్ ఒక మాట అన్నాడు, అంబేద్కర్ గారు ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి, మేము వారి అంబేద్కర్ గారి పుట్టినరోజుగా నాడు కానీ వర్ధంతి నాడు మేము కళ్ళ నీళ్ళు పెడతామంట. వాళ్ళు ఓన్లీ ఆ 2 రోజుల వరకే అంబేద్కరిజాన్ని అడాప్ట్ చేసుకుంటాం. మేము అడాప్ట్ చేసుకోవడమే కాదు, మేము దాన్ని ప్రాక్టీస్ చేస్తాం. ఇవాళ ది వరల్డ్స్ హైయెస్ట్ హ్యూమనిస్ట్ ఎవరంటే రాహుల్ గాంధీ. హక్కుల కోసం పోరాడుతున్నాం. ఇవాళ మేము 3 సార్లు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేము ఎక్కడ పోరాటాన్ని వదలలే, మేము ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేయడం వదలలే. మేము పట్టుకొని తిరిగేదే కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ప్రజాపాలన కావాలి, హక్కుల పాలన కావాలి అంటున్నాం. పెద్ద పెద్ద స్టాచ్యూలు పెట్టి దళితులను అందరం ఎక్కించినంత మాత్రాన రాజ్యాంగం ఇంప్లిమెంట్ అవుతున్నదంటే అది సరాసరి తప్పు. అది ఓన్లీ మాస్క్ దొరుకున్నట్టే. ఆ మాస్క్ వెనుక ఉన్నటువంటి మనువాదం, ఆ ఫ్యూడలిజం ఇంకా ఈ భారతదేశంలో బీజేపీ పార్టీ వల్ల ఉన్నది. బీదలను, దళితులను అందులో ఎక్కించి అంబేద్కరిజం ఇంప్లిమెంట్ అయింది, కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అయింది అంటే కాదు. ఇవాళ కాన్స్టిట్యూషన్ ని కూడా అడ్డం పెట్టుకొని వీళ్ళ మనువాదం అనే అట్టను, మనువాదం అనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. కాన్స్టిట్యూషన్ అనే అట్టను ఓన్లీ ఆ పేపర్, ఆ మొదటి పేజీని మాత్రం అడ్డం పెట్టి దాని తర్వాత మాత్రం వీళ్ళు మొత్తం ఇంప్లిమెంట్ చేసేది మనువాదమే. ఇవాళ భాష ప్రాతిపదికన హిందీ భాషను మందిపై రుద్దాలని, వాళ్ళ అభిమతాలను రుద్దాలని, వాళ్ళు ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, ఏం మాట్లాడాలని చెప్పేటువంటి పార్టీ ఏది? ఇవాళ నీ హక్కులు ఎక్కడ ప్రివేల్ అవుతున్నాయి? రాజ్యాంగం ఎక్కడ ప్రివేల్ అవుతుంది? ఫెడరల్ స్ఫూర్తి ఉందా? ఇవాళ 40-45% జిఎస్టీలు వసూలు చేస్తున్నారు. ఎవరు రక్తం తాగుతున్నారు? ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇది చాలా పెద్ద వాదం. ఇది వాళ్ళ మనువాదం. అయితే మనువాదం అగైన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దేవుడు వర్సెస్ రాజ్యాంగం. ఎప్పుడైతే బీజేపీ పార్టీ వస్తుందో అప్పుడు ఈ మత ఛాందస్సవాదం పెరిగిపోతుంది. నేను మతాన్ని తప్పంటలేను, మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేటోళ్ళని తప్పంట. ఈ బీజేపీ వల్ల ఈ హిందూ మతానికి ఒరిగింది ఏం లేదమ్మా. వీళ్ళు అంటే పవన్ గారు సుబ్బరాజ్ గారు హిందూయిజం, నరేంద్ర మోడీ కేర్ ఆఫ్ హిందూయిజం, అది కేర్ ఆఫ్ అడ్రస్ మాత్రమే. దాని వల్ల హిందూయిజానికి, వీళ్ళ వల్ల, బీజేపీ వల్ల హిందూయిజానికి ఒరిగింది ఏం లేదు. అంటే హిందూయిజం భ్రష్టు పడుతుంది వీళ్ళ వల్ల. పవన్ గారు, సుబ్బరాజ్ గారు చాలా చక్కగా మాట్లాడారు కదండి. ఇందాక సుబ్బరాజ్ గారు కూడా చాలా చక్కగా, అంటే సుబ్బరాజ్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఏంటంటే నిజంగా అమిత్ షా గారు ఉద్దేశించి మాట్లాడింది కాదు, కొన్ని పొరపాట్లు అవుతూ ఉంటాయి అని అన్నారు. మరి దాన్ని మీరు కూడా నమ్మాలి కదండి, సుబ్బరాజ్ గారి వ్యాఖ్యల్ని అన్నీ నమ్మినప్పుడు. అంటే నిజంగా అమిత్ షా గారు వాంటెడ్లీ అన్న పదవే అనుకుంటున్నారా? అమ్మా చాలా వరకు ఏమవుతుందంటే కొన్ని గంటలు పార్లమెంట్లో వీళ్ళు యాక్టింగ్ చేయడానికి వెళ్తారు. కొంత డిగ్గింగ్ అయిన తర్వాత అసలు నిజాలు బయటపడతాయి. ఆ అసలు నిజంలో నుంచి బయటపడ్డ ఒక్క నిజం, ఇవాళ దేవుడి నామస్మరణ చేస్తే మీకు స్వర్గంలో సీటు దక్కేది, అంబేద్కర్ నామస్మరణ చేయడం బంద్ చేయండి అని చెప్పి. ఇవాళ రాజ్యాంగం అనేది ప్రజల హక్కుల కోసం నిర్మించబడ్డది, ప్రజల హక్కుల మీద నిర్మించబడ్డది రాజ్యాంగం. ఆయన ఏమంటుండే, అదొద్దు, దేవుడి నామం చేస్తే సరిపోయా అంటు. మరి ఈయన తెల్లారు లేస్తే దేవుడి నామం చేస్తుండా? ఆయన చికెన్ మటన్ తింటలేడా? ఆయన మందు తాగుతలేడా? ఆయన
ప్రతిమ అన్ని హిందూయిజం ప్రకారం ప్రాక్టీస్ చేస్తుండా. అంటే- దొంగలంతా బీజేపీలో ఉన్నారు, అంటే లంగలంతా బీజేపీలో ఉన్నారు, ఇక్కడ స్కాములు అంటే ఉన్నారు, సుబ్బరాజ్ గారు ఉన్నారు. సుబ్బరాజ్ గారు ED, CBI ఆ, పట్టుకొని సుబ్బరాజ్ గారు BJP వస్తున్నాను. చేసేటువంటి పవన్ గారు పాలన. పవన్ గారు మీరు అన్నది కూడా ఒక పాయింటేనండి. సుబ్బరాజ్ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే మన హిందూ దేశంలో మనం వ్యక్తుల్ని కూడా దైవంగా భావిస్తూ ఉంటాము. దాన్ని ఎవరూ తప్పు పట్టరు. అలాంటిది నిజంగా అంబేద్కర్ని దైవంగా భావిస్తే తప్పేంటి? అంబేద్కర్ని స్మరించడం మానేసి దైవాన్ని స్మరించండి స్వర్గానికి వెళ్తారు అంటాం. మన హిందూ ధర్మంలో మన భర్తలను కూడా గౌరవిస్తూ ఉంటాము దైవంగా, లేకపోతే ఒక మనిషి మనకి హెల్ప్ చేసినా దైవంగా భావిస్తూ ఉంటాము. అంబేద్కర్ని దైవంగా భావిస్తే తప్పేంటి? అంటే అంబేద్కర్ దైవం కాదు అని బీజేపీ వాళ్ళ ఉద్దేశమా? అంటే ఈవెన్ మీకు తెలుసు మనం ఎన్టీ రామారావు లాంటి వాళ్ళని కూడా దైవంగా కొలిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వ్యక్తుల్ని కూడా. మంచి ప్రశ్న అండి. దీనికి కొద్దిగా నాకు టైం తీసుకోవాలి. ఎందుకంటే నేను దేవుణ్ణి నమ్మను. మనిషిలోనే దేవుళ్ళు ఉంటారు. దేవుడిని మనుషుల్లో కూడా చూడొచ్చు. మనకి ఆ ఉన్నతమైన వ్యక్తిత్వము అది ఉంటే కనుక చాలా మంది దైవంతో కంటే కూడా ఉన్నతంగా ప్రవర్తించే వాళ్ళు మన జీవితంలో కనబడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని మనకు ఆ క్షణంలో దేవుడిలో వచ్చావయ్యా అంటారు. ఈవెన్ అట్లాగా ఇంకొక అంటే ఇప్పుడు గౌతమ బుద్ధుడు కూడా దేవుడి కింద అయ్యాడు కదండి. మనం హిందూ మతంలో 10వ అధ్యాయంగా చేర్చేశారు. మరి బుద్ధుడు నడయాడిన నేల ఇది. ఆయన మొత్తం జీవితకాలానికి సంబంధించిన స్మృతి చిహ్నాలు అన్నీ ఉన్నాయి. సో మనకు తెలిసే ఒక మనిషిని దేవుణ్ణి చేశాం. అట్లాగే జీసస్ క్రైస్ట్ అట్లా మనుషుల్లో ఇప్పుడు చాలా మందిని, మహాత్మా గాంధీని కూడా కొందరు ఆ స్థాయిలో మాట్లాడుతూ ఉంటారు. ఐన్స్టీన్ ఏమంటాడంటే మహాత్మా గాంధీని ఒక జీవము రక్తము మాంసము ఉన్న ఒక వ్యక్తి ఈ భూమి మీద ఇట్లా నడయాడాడంటే ఒక 1000 సంవత్సరాల మానవ జాతి 1000 సంవత్సరాల తర్వాత మానవ జాతి నమ్మకపోవచ్చు అని అంటాడు. సరే, ఇక్కడ పాయింట్ ఏంటంటే మనిషిని దైవీకరించడం తప్పులేదు, కానీ అట్లాగని దేవుని కూడా మన దగ్గరికి తీర్చుకోవాలండి. అంటే ఏంటి, దైవం కూడా మనిషిలాగే ఉంటుంది. మనిషికి దైవానికి మధ్యలో గ్యాప్ ఏమి ఉండదు. మనిషి దైవంగా ఉన్నతీకరించబడచ్చు, దైవాన్ని కూడా మనం ఫ్రెండ్లీగానే తీసుకోవాలి. అంటే మన గొప్ప వాళ్ళని, నేను అతనిలో ఏ విధమైన తప్పులు లేవని కానీ, అంటే అసలు మన ఐన్స్టీన్ చెప్పినట్టుగా ఇది అసంభవము, ఈజ్ టూ గుడ్ టు బిలీవ్ అంటారు. అంటే ఇది నమ్మలేనంత మంచితనము అనేది. సో అంటే నా ఉద్దేశం నేను చెప్పుకుంటున్నది ఏంటంటే, మనము అంబేద్కర్ని ఎప్పుడైతే దైవంతో పోలుస్తామో దాంట్లో గౌరవభావం అది తప్పు లేదు. కాకపోతే అంబేద్కర్ కూడా మనిషి. అంటే మనం అంబేద్కర్ స్థాయిలోకి ఎదిగే అవకాశం ఉంది. మనలా రక్త మాంసాలతో పుట్టి మనలా నడయాడి ఉన్నతీకరించబడ్డాడు అని. అంటే మన దగ్గరికి దేవుని కూడా తీసుకోవాలి. ఇప్పుడు త్యాగయ్య, రామదాసు దేవుణ్ణి ఎలా తిడతారు? రామదాస్ దేవుడిని తిడతాడు, సీతమ్మకు చేయిస్తే చింతాకు బతకము ఏమి అని తిడతాడు కదా. నీకు ఎంత చేయిస్తే అట్లా. అంటే నా ఉద్దేశం ఏంటంటే, దైవీకరించడం ఎంత ముఖ్యం, అంటే గౌరవించడం ఎంత ముఖ్యమో, మనిషిని మనిషిగా మాత్రము అతని మానవ లక్షణాలతో, అంటే ఆ సాధ్యత అవకాశం ఉన్నది. ఒక అద్భుతమైన వ్యక్తిని కూడా, నమ్మలేనంత గొప్ప వ్యక్తిని కూడా మనిషిగానే మనం చూడటం ద్వారా ఆయన్ని ఆచరించే దానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అదే మన వల్ల కాదు అంబేద్కర్ స్థాయికి ఎదగటము, అంత ఉన్నత సంస్కారాన్ని తెచ్చుకోవటం అనే అసాధ్యత నుంచి ఆయన మనలాంటి మనిషి మనలాగే నడిచాడు. మళ్ళా ఆ స్థాయికి మనం ప్రయత్నించవచ్చు. ఇది మన వైఫల్యము, మన లోపము, మన తక్కువతనము, మన చిన్నతనమే తప్పితే. అందుకని నేనేమంటే, రెండాటికి మధ్యలో అంటే మంచి గౌరవంగా చూసుకోవడంతో పాటు ఆయన్ని మరీ దైవీకరించడం వల్ల ఒక అసాధ్యం అయిపోతుంది. మనం దేవుడు కాలేము అనే ఒక భావనకి వెళ్ళే అవకాశం ఉందండి. అదే మనిషే మహాత్మా గాంధీ, గౌతమ్ బుద్ధుడు, జీసస్ క్రైస్ట్, లేకపోతే మన అంబేద్కర్, మనలాంటి వాళ్ళు. అంటే మనం కనీసం వాళ్ళని అభిమానించే వాళ్ళు ఆ స్థాయిలో నడిచి వాళ్ళ మార్గాన్ని అనుసరించి దానికి వెళ్ళే ప్రయత్నంలో ఒక వాస్తవికత ఉంటుంది. అది నా పాయింట్. సుబ్బరాజ్ గారు మళ్ళీ వస్తానండి. శ్రీనివాస్ ఒక లైన్ చెప్తాను. చెప్పండి. చెప్పినట్టు పవన్ గారు చెప్పండి. చెప్పినట్టు కొన్ని అద్భుతమైనటువంటి పేర్లు సార్ చెప్పారు. భారతదేశం యొక్క గొప్పతనం ఆధ్యాత్మిక చింతన. దీంట్లో 4 యోగాలు ఉన్నాయి. రాజయోగం, భక్తి యోగం, కర్మయోగం, ధ్యాన యోగం అని ఉన్నాయి.
ఎవరైతే భక్తిని ప్రదర్శిస్తారో, భక్తి గురించి చెప్తారో వాళ్ళు భక్తి లైన్లో, ఆ లైన్లో వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు. అంటే సాయిబాబా గారు, తర్వాత సత్యసాయి గారు, ఇటువంటి వాళ్ళంతా గురువులైనరు. గురువుల తర్వాత దేవుళ్ళుగా పూజించబడ్డారు. ఎవరైతే కర్మయోగంలో కర్మ చేసి మంచి పేరు తెచ్చుకున్నారో అటువంటి వాళ్ళలో అంబేద్కర్ గారు, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, ఇటువంటి వాళ్ళంతా ఆ లైన్లో. అంటే రాజశేఖర రెడ్డి గారిని కూడా చాలా మంది ఇప్పటి భారతదేశంలో ఉన్నటువంటి 2 రాష్ట్రాలలో దేవుళ్లాగా పూజిస్తాడు. ఎందుకంటే నా బాధ అర్థం చేసుకొని నాకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు. అంటే ఒక మంత్రి పదవిలో ఉండి, ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఆ స్థాయికి తన పరిపాలన తీసుకుపోయింది కాబట్టి వాళ్ళని దేవుళ్ళు అంటారు. అట్లనే కర్మయోగంలో వీళ్ళు గొప్పోళ్ళైన, అట్లనే ధ్యాన యుగంలో గొప్పోళ్ళైనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అట్లనే రాజయోగంలో గొప్పోళ్ళైనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇవి యోగాలు. ఈ యోగాలను బట్టి మనుషులు అనేటువంటి వాళ్ళు ఆ యోగాన్ని అడాప్ట్ చేసుకొని దాంట్లో పైకి వచ్చిన వాళ్ళ గొప్పవాడు ఇవాళ మహాత్మా గాంధీజీ. మహాత్మా గాంధీని కూడా ఎన్ని రకాలుగా వీళ్ళు సబ్జెక్ట్ వైజ్గా, అప్పుడున్నటువంటి పరిస్థితుల వైజ్గా ఇప్పుడు నిలబెట్టి మహాత్మా గాంధీని ఒక బొమ్మ తయారు చేసి దాంట్లో రక్తంలాగా ఎక్కించి ఆమె షూట్ చేసింది బీజేపీ వాళ్ళు కాదా? ఇవాళ మహాత్మా గాంధీని తిడతలేరా? ఎన్నిసార్లు తిట్టిండ్రు వీళ్ళు మహాత్మా గాంధీని. మళ్ళీ అదే మహాత్మా గాంధీకి బొమ్మేసి అక్టోబర్ 2వ తారీఖు నాడు వీళ్ళు పోయి దండాలు పెడతలేరా? అంటే ఎంత వికృతమైనటువంటి బిహేవియర్ వీళ్ళ లోపల ఉందంటే, ఆ మాస్క్ పైన తలిగించుకున్నటువంటి మాస్క్ కొంచెం తీసేస్తే బీజేపీ వాళ్ళ ముఖ చిత్రాన్ని మనం చూడలేం. బీజేపీ వాళ్ళ ముఖ చిత్రం అంత భయంకరంగా భయానకంగా ఉంటది. దానికి ఇవాళ ఒక చిన్న 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 ఒక 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 ఉదాహరణ ఇవాళ అంబేద్కర్ గారి గురించి అమిత్ షా గారు తన సొంత మాటలు చెప్పడం. అంటే పవన్ గారు బీజేపీ వాళ్ళు ఇంకో మాట కూడా అంటూ ఉన్నారు. అంటే వీళ్ళకి అసలు అంబేద్కర్ ప్రాముఖ్యత తెలుసా, అంబేద్కర్ ఇంపార్టెన్స్ తెలుసా, అంబేద్కర్ ఎప్పుడు పుట్టారో తెలుసా, ఏం తెలుసు, అంబేద్కర్ పేరు చెప్పుకొని వీళ్ళు ఇంత రాద్ధాంతం చేస్తూ ఉన్నారు, అంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తూ ఉన్నారని బీజేపీ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారండి. అంబేద్కర్ సిద్ధాంతాలని వాళ్ళు ఎవరైనా ఫాలో అవుతూ ఉన్నారా? వీళ్ళ 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 ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఎప్పుడు వీళ్ళ వెనక చూసుకోరు. వీళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక గొప్ప లక్షణం, వీళ్ళ స్ట్రెంత్ ఏంటంటే ఎదుటోళ్ళ గురించి చర్చిస్తూ ఉంటారు, ఎదుటోళ్ళ మీద కాంప్లికేట్ చేస్తాం. ఇవాళ 70 సంవత్సరాల భారతదేశ పరిపాలనలో ఇప్పటికి కూడా రాజ్యాంగం ఉన్నది, ఓట్లు వేయగలుగుతున్నాం, పరిపాలన ఉన్నది, 3 అంచెల పరిపాలన, 5 అంచెల పరిపాలన, స్వరాజ్య పరిపాలన, గ్రామ పరిపాలన ఉన్నదంటే అంబేద్కర్ గారు రాసినటువంటి, అంబేద్కర్ గారు చైర్మన్ గా ఉన్నటువంటి ఆ రాజ్యాంగం ఉన్నాయి కదా, ఆ రాజ్యాంగాన్ని మేము ఇంప్లిమెంట్ చేయబట్టే కదా ఇంకా కూడా వీళ్ళు ఎలక్షన్లలో కంటెస్ట్ చేస్తున్నారు, ఈవీఎంలను స్కాములు చేసి ఈవీఎంలకు గెలుస్తున్నా కూడా మేమేమనకుండా అపోజిషన్లో. ఇంతకుముందు సుబ్బరాజు గారు బాగా చెప్పారు, ఇవాళ కూడా కౌరవులు ఉంటే ఇవాళ కూడా వాళ్ళే గెలిచేటోళ్ళు, ఇవాళ కూడా కౌరవులు ఉంటే ఇవాళ కూడా వాళ్ళే గెలిచేటోళ్ళు. కాకపోతే మేము మాకున్న గొప్పతనానికి ఏంటంటే వాళ్ళని కౌరవులు అని అంటలేము, కానీ కౌరవ రూపంలో మాత్రం వాళ్ళు ఉన్నారు. దుర్యోధన దుశ్శాసన సభ నడుపుతున్నారు. ఆయన ఏమంటుండు, ఇవాళ నేను ఖర్గే గారు సంతోషపడతారంటే రాజీనామా చేస్తా, కానీ మీరు అక్కడనే ఉంటారు 15 సంవత్సరాలు, ఇంకా 15 సంవత్సరాలు అంటారు. అంటే ఎంత ఉక్రోషమైనటువంటి మాటలు, ఎంత అంటే వాళ్ళకు రాజ్యాంగం మీద నమ్మకం లేదు. మాకు తెలిసి ఏం చేయాలో, ఈవీఎంలు మూసుకుంటాం, మేమే ఇంకో 15 ఏళ్ళు ఉంటాం. నువ్వు 15 ఏళ్ళు ఉండు కాదు ఆయన, 1500 సంవత్సరాలు ఉండు. కానీ ఏమవుతుంది, మానవ జాతి అంతరించకపోతుంది. మీలాంటి వాళ్ళు ఉంటే హక్కులు ఉండవు, మహిళలకు భద్రత ఉండదు, బక్క చిక్కినోడు బతకలేడు, బక్క చిక్కినోడు బతకకుండా వజ్రాలకు 2% ఇంట్రెస్ట్ ఉంటుంది, చదువుకు లోన్కు మాత్రం 15% ఇంట్రెస్ట్ ఉంటుంది, మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ ఉండదు, మానవుడు బతకలేడు, ఓన్లీ రిచ్ అండ్ రిచెస్టే బతకగలుగుతారు. ఇవాళ మీరు చూడండి, మేము తీసుకునేటువంటి ఇవాళ మీరు కొన్ని విషయాలు బాగా ఆలోచించాల్సిందే. సమాజానికి కూడా నేను కోరుతా ఉంది, రాహుల్ గాంధీ గారు ఎంత పరిపక్వత్వం చెప్పిండు, డిమానిటైజేషన్ అనేది భారతదేశాన్ని ఇబ్బంది పెడుతుంది అని ముందే చెప్పాడు. ఇవాళ సిఏ ఎన్ఆర్సీ ఇబ్బంది పెడుతుంది అని ముందే చెప్పాడు. ఇవాళ మీరు తెచ్చినటువంటి 3 నల్ల చట్టాలు భారతదేశాన్ని అగ్రికల్చర్ని రెక్ డౌన్ చేస్తే అని ముందే చెప్పాడు. అదానీ అంబానీ అనేటోళ్ళు భారతదేశాన్ని ఇబ్బంది పెడతారు అని చెప్తే అమెరికాలో మీరు స్కామ్ అయితే అప్పుడు మీరు రియలైజ్ అయినారు అదానీ గురించి. లేకపోతే అదానీ గారి గురించి వీళ్ళే కదా నెత్తి నోరు పెట్టుకొని వాళ్ళకి మార్కెటింగ్ చేసింది. శ్రీలంక లాంటి దేశాలలో అదానీని వెళ్ళగొట్టలేదా? ఇవాళ మనం తెలుసుకోవాల్సిందంటే ఎవరు రాజ్యాంగాన్ని కాపాడుతున్నారు, రాజ్యాంగాన్ని ఫ్లరిష్ చేసే పరిస్థితులు ఎవరున్నారు అనేది. ఇవాళ మమ్మల్ని కావాలని చిన్న రాష్ట్రాలలో బతకనించి పెద్ద రాష్ట్రాలలో ఇబ్బంది చేసి మా మధ్యలో కాంప్లికేషన్స్ తయారు చేసింది ఎవరు? ఇదంతా ఒక వీళ్ళ కాడ ప్రతి ఒక్కళ్ళు, ఒక దుర్యోధనుడు, దుశ్శాసనుడు, తర్వాత ఇంకొక ఆయన ఉంటాడు కదా, ఆయన వంకరశే ఆయన ఎవరు ఉంటాడు, ఇంకొక ఆయన మహాభారతంలో వాళ్ళు ఉన్నారు వీళ్ళ దాంట్లో. మా సీనియర్ నాకు నేను చెప్తుంటే నవ్వుస్తుంది, కానీ సీనియర్ నన్ను కూడా చూడండి. శ్రీనివాస్ గారు
అందరూ అటాక్ చేస్తున్నారండి, కానీ ప్రజలు మీ పక్షానే ఉన్నారు, మీకే ఓటేస్తూ ఉన్నారు అంటే అమిత్ షా వ్యాఖ్యలకి అట్లీస్ట్ క్షమాపణలు చెప్పే ఆలోచన ఏమైనా బీజేపీ చేస్తోందా? ఇంకొకటి ఏంటి అంటే అందరూ కాన్స్టిట్యూషన్ ఒరిజినాలిటీని మార్చేస్తూ ఉన్నారు, అంబేద్కర్ని ఎలా వీళ్ళు గౌరవిస్తారు, ఒరిజినాలిటీని మార్చేస్తున్నారు, ఇక్కడ అంబేద్కర్ని బీజేపీ వాళ్ళు అవమానిస్తున్నారు కదా అన్న వ్యాఖ్యలు కూడా ఎక్కువ వింటూ ఉన్నామండి. ఇది కాంగ్రెస్ పార్టీ మరియు మిగతా ప్రతిపక్షాలని కూడా మా మీద నిందలు మోపి పార్టీని నష్టపరిచే ప్రయత్నం, ప్రభుత్వాన్ని నష్టపరిచే ప్రయత్నం చేసిన వారి కళలు సాకారం కావు. కారణం ఏంటంటే ఒక్క విషయం, ఈ ప్రపంచంలో 99% ఆర్ 95% ప్రజలైతే ఏదో ఒక శక్తిని నమ్ముతారు కదా శ్రవంతి గారు. దేవుడి రూపంలో నమ్ముతారు, కొందరు యేసు రూపంలో, కొందరు అల్లా రూపంలో, కొందరు హిందువుల దేవి దేవతలు. మీ బీజేపీ వాళ్ళు మోదీని దేవుడిగా భావిస్తూ ఉన్నారు. మోదీ అంటలేదు నేను, అంటే ఏదో ఒక సెంట్రిక్ గా నమ్మి జీవనం కొనసాగిస్తూ ఉంటారు, కుటుంబాలు కొనసాగిస్తూ ఉంటారు. అదే జీవన ప్రయాణం, అదే జీవన విధానం. భారతదేశం హ్యాజ్ ఇట్స్ ఓన్ కల్చర్, ప్రపంచంలో ఎక్కలేనట్టు కల్చర్. దీన్నే ఆదర్శంగా తీసుకుంటారు చాలా దేశాలు, ఆదర్శంగా తీసుకుంటారు లక్షలాది మంది. అంటే ఒకటి సారీ అండి శ్రీనివాస్ గారు, ఒకటి ఇప్పుడు మనకి సుబ్బరాజు గారు చెప్పినట్టు మీరు భారతదేశం చాలా ఇది అంటే మీరు అన్ని సెక్యులర్ కంట్రీని చేంజ్ చేసే ధోరణిలో ఉన్నారు బీజేపీ వాళ్ళని ఇందాక సుబ్బరాజు గారు అన్నారు. అంటే అంత ఏకత్వం అని. యుక్రెయిన్ వాళ్ళు కూడా యుద్ధం విరమించుకున్నారమ్మా. నిన్ననే యుక్రెయిన్ వాళ్ళు కూడా యుద్ధం విరమించుకున్నారు నరేంద్ర మోడీ గారు చెప్తే. ఆగండి, హిందుత్వం అంటేనే, సనాతన ధర్మం అంటేనే 100% సెక్యులరిజం. సర్వే జనా సుఖినో భవంతు, ఈ యొక్క కాన్సెప్ట్ తో నడిచేదే చెప్పేదే వేదాలు మనవి. కాదు, దాని ఆధారంగా సనాతన ధర్మం ఆలోచన ఆధారంగా ఈ దేశంలో నడుస్తూ ఉండే జీవన విధానాలన్నీ కూడా జీవనం నడుస్తూ ఉంటది. సో ఇక్కడ ఈ యొక్క ప్రత్యేకతను గుర్తించే కదా విదేశీయులు కూడా అట్రాక్ట్ అవుతా ఉన్నారు, వేదాల మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నారు, భారతలో పుట్టి తయారైనటువంటి భగవద్గీతను ఆచరిస్తూ ఉన్నారు, భగవద్గీతను ఆ యొక్క వారి యొక్క పాఠ్యాంశాలలో పెడతా ఉన్నారు విదేశీయులందరూ కూడా. ఎందుకో దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. వాళ్ళ మతాల్లో ఎక్కడ కూడా, మళ్ళీ ఈ సబ్జెక్ట్ పక్క పోతున్నాం కానీ, వాళ్ళ మతాల్లో మాది మాత్రమే అంటారు, మిగతాలందరూ కూడా కాదంటారు. ముస్లిం అయినా కానీ, క్రిస్టియన్ అయినా కానీ. హిందుత్వం సనాతన ధర్మం అంటలేదు. సో అది పక్కన పెడదాం. ఇకపోతే అంబేద్కర్ గారి గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే ఎట్లా అవుతుందండి అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే చాలా కాంగ్రెస్ పార్టీకి ఆలోచన చూడండి మీరు సవతి గారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు జరిగితే ఆయా రాష్ట్రాల అధ్యక్షులు ఓటేస్తే స్వతంత్ర కన్నా ముందు 46 అనుకుంటా సబ్జెక్ట్ కరెక్షన్ ఎవరు కోటేస్తారు? అందరూ. ఒక ఓటు మిగతా ఓట్లన్నీ సర్దార్ పటేల్కి వస్తే గాంధీ గారు చొరవ తీసుకొని ఆ జేబీ కృపాలని కూడా పక్కన పెట్టేసి నెహ్రూ ప్రెసిడెంట్ చేస్తారు. ఆ ప్రెసిడెంటే ప్రైమ్ మినిస్టర్ అవుతారు. ఇట్ వాజ్ అగ్రిమెంట్. ఎవరు చేస్తారు? మహాత్మా గాంధీ ఆ ఇంటర్నల్ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ కూడా లేకుండా చేసింది. దీన్ని ఎవరైనా సత్యాన్ని ఒప్పుకోవాలి. మేము వ్యక్తిగతంగా మహాత్మా గాంధీ వ్యతిరేకం కాదు. మా పార్టీలో ఉన్న ఇంటర్నల్ డెమోక్రసీ గురించి మీరేం చెప్పద్దు. మీ పార్టీలో ఉన్న ఇంటర్నల్ డెమోక్రసీ గురించి చెప్పండి. వెంకయ్య నాయుడు గారు ఏమైనరు, మురళీ మనోహర్ జోషి గారు ఏమైనరు, అద్వానీ గారు ఏమైనరు, మీ ఇంటర్నల్ విషయం చెప్పండి. మీ ఇంటర్నల్ విషయం చెప్పండి. మీరు ఇంకో విషయం చెప్పారు, మీరు ఒక విషయం చెప్పారు, సనాతన ధర్మం యొక్క ఒక్కటే నిమిషం సనాతన ధర్మం గొప్పది. బయట దేశస్తులు కూడా మన దేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని మెచ్చుకొని సనాతన ధర్మంలోకి వస్తున్నారు అనేది అద్భుతమైనటువంటి విషయం. కానీ ఇవాళ మన సొంత దేశస్తులే ఈ దేశంలో బతకలేము రాని ఉన్నోళ్ళ దగ్గర నుంచి బీదోని వరకు బయట దేశాలకు పోతున్నారు. అంటే బీజేపీ పరిపాలన ఎట్లున్నది అంటే మన దేశంలో హిందువులు బతికే పరిస్థితి లేకుండా మీరు చేస్తున్నారు అనేది నేను. అంటే పవన్ గారు, శ్రీనివాస్ గారు సాఫ్ట్ గా చెప్తున్నారు ఇంటర్నల్ డెమోక్రసీ కోసం. శ్రీనివాస్ గారు చెప్తారు, మీరు ఆగండి. పవన్ గారు, శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. శ్రీనివాస్ గారు మీ ఆడియో స్ట్రక్ అయినట్టుందండి, మీ ఆడియో అండ్ వీడియో. శ్రీనివాస్ గారు వినపడుతోందా? శ్రీనివాస్ గారు ఫ్రీజ్ అయినట్టున్నారు. పవన్ గారు
అమ్మా చెప్పండి. పవన్ గారు చెప్పండి. అంబేద్కర్ గారికి వీరు తక్షణమే క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ క్షమాపణలు చెప్పడం అనేది పార్లమెంటు వరకు సరైంది. కానీ బయట ప్రపంచం మాత్రం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఈరోజు అమిత్ షా గారు రిజైన్ చేయాలి అనేటువంటి ప్రతిపాదనను బలంగా నమ్ముతా ఉన్నారు, బలంగా దాని వైపు తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ఇప్పటికే ఈ 12 ఏళ్ళు మేము భరించిన వీళ్ళని భారతదేశం భరించింది, హక్కుల విషయంలో కానీ చాలా విషయాలలో భరించింది. ఇంకా భరించలేని పరిస్థితికి తారాస్థాయికి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయం పోతాం. ఎందుకంటే బీదవాడు బతకలేకుండా చేస్తుంది. నేను ఒక అంబేద్కర్ గారిని క్షమాపణలు చెప్పాలి, రాజీనామా చెప్పాలనే డిమాండ్ వెనుక ఉన్నటువంటి వృత్తాంతం కూడా చెప్తా. ఇవాళ కూడా రైతులు ఢిల్లీలో ధర్నా చేస్తూ ఉన్నారు, మాకు కొనుగోలు మద్దతు ధరను మీరు చట్టపరం చేయండి అని. ఇవాళ ఎన్నో విషయాల మీద భారతదేశంలో చిచ్చు పెట్టి మొత్తం ఆర్థిక దగ్గర నుంచి హక్కుల వరకు మొత్తం కాలరాశి భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో నుంచి కింది స్థాయికి తీసుకురావడానికి కావాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు వీళ్ళు తీసుకుంటా ఉన్నారు. ఈ ఆలోచన ఎటుపోతా ఉందనేది నా ప్రశ్న. ఈ ఆలోచన ఎటుపోతా ఉంది? వేర్ ఆర్ వి హెడ్డింగ్ టువర్డ్స్? మనం ఏ దిశగా పోతా ఉన్నాము, ఏ దిశగా మనల్ని తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు? దాని నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి భారతదేశాన్ని కాపాడుకునేటువంటి పోరాటం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. దానికి రాజ్యాంగం అనేటువంటి హక్కులను కనుక మనం కాపాడుకోగలిగితే వీళ్ళ నుంచి ప్రజలను కాపాడుకోగలుగుతాం అనేటువంటి ఆలోచన చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. చెప్పండి సవతి గారు. చెప్పండి. చాలా అద్భుతంగా కాంగ్రెస్ పార్టీ వారి యొక్క పాపాల గురించి మాట్లాడుతూ ఉంటారు, సమర్థించుకుంటా ఉంటారు. ఇక్కడ కూడా ఎన్నడూ కూడా ఇప్పటికీ రిపీట్ కావట్లేదు. అసలు దేశం 2 ముక్కలు కావడానికి కారణం కాంగ్రెస్ కాదా? పాకిస్తాన్ నిన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ముస్లిం లీగ్ ఎంకరేజ్ చేసింది ఎవరు? ముస్లిం లీగ్ ఎంకరేజ్ చేసింది ఎవరు? భారతదేశాన్ని చేయాలనుకునేటువంటి ఏం చేయాలనుకుంటున్నారు? పాలన ఆలోచన చేస్తున్నది ఎవరు? నాశనం చేసి 4 ముక్కలు కాంగ్రెస్ యొక్క ఇనాం కారణంగా ఈ దేశం తగలాడుతున్న నిన్నదాకా కాశ్మీర్. ఇప్పటికీ పాకిస్తాన్ ఆ రకంగా తయారైందంటే మణిశంకర్ లాంటి వాళ్ళందరూ కూడా ఇవన్నీ మీ వాట్సాప్ యూనివర్సిటీలో మీ భక్తులకు చెప్పుకోండి. మా అటువంటి చెప్తే వినే పరిస్థితి లేదు. ఇది చర్చనే కాదు, ఇది మీ ఆర్ఎస్ఎస్ పాకిస్తాన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. దేశంలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. దేశంలో పెట్టి సర్వ హక్కులపై ఎక్కడ నమాజ్ చేస్తే అక్కడ మీద ఒక్క నిమిషం పవన్ గారు శ్రీనివాస్ గారు కంప్లీట్ చేయనివ్వండి. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. వీళ్ళ సర్వైవల్ అంతా ఈ రెండింటి మీదనే ఉంటది. ఆ రెండు తప్పితే వీళ్ళ ఆలోచన చేయలేరు ఇంకా. అంటే శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. అంటే మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, సెంట్రల్ లో ఉన్నారు కదా, కొంచెం అటాకింగ్ ఉంటది. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. నేను అటాకింగ్ అంటే బయాస్ గా చెప్పట్లేదు, వాస్తవాలు చరిత్ర గతంలో జరిగిందే చెప్తా ఉన్నా నేను. ఈ దేశంలో ఇప్పటికి కూడాను రాజుకున్నటువంటి యొక్క గుండాలన్నీ అగ్నిగుండాలు మణిపూర్ నుంచి పడితే కాశ్మీర్ దాకా ఎవరు కారకులు? ఈ దేశాన్ని 58 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ దేశం ఇప్పుడు మీరు దేశంలో ఉండబట్టి 15 సంవత్సరాలు మాట్లాడతారండి. అది సెంట్రల్ మీ జీవన విధానం విధ్వంసము
Right, మీరు right. చేస్తున్నారు పవన్ గారు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. ఇదే చెప్తారు. కూడా 5 సంవత్సరాలకైనా రైట్ సుబ్రాజ్ గారు, మీరు సుబ్రాజ్ గారు. మీరు ఇంకొక 100 సంవత్సరాలు పరిపాలన చెప్పండి ఒక్క నిమిషం అండి సుబ్రాజ్ గారు చెప్పండి. యాక్చువల్ గా మన దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో బీజేపీ బలపడటానికి ప్రధానమైన కారణం కాంగ్రెస్ పార్టీ, పర్టికులర్ గా ఇందిరాగాంధీ గారి నుంచి రాజీవ్ గాంధీ మధ్యకాలంలో వాళ్ళు వ్యవహరించిన తీరు, వాళ్ళ యొక్క అవినీతి అనుకోండి, ఆశ్రిత పక్షపాతం అనుకోండి, బంధుప్రీతి అనుకోండి, కుటుంబ పాలన అనుకోండి, లేకపోతేనేమో రాష్ట్రాల మీద పెత్తనం అనుకోండి, కాంగ్రెస్ లో అధిష్టాన వర్గం అనే కొత్త కాన్సెప్ట్ ని తీసుకురావడం అనుకోండి, కింద స్థాయి నాయకుల్ని ఎవరికి అవకాశం లేకుండా చేయటం అనుకోండి, ఇట్లా వందలున్నాయి. వాళ్ళు చేసిన అవినీతి కానీ, వాళ్ళ అప్రజాస్వామిక ధోరణులు కానీ, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా చేయటం కానీ, ఓట్ల రాజకీయంతో కొందరిని అప్పీజ్ అంటే కొందరిని అది చేయటం కానీ, వాళ్ళ వల్ల మాత్రమే బీజేపీ ఈ రకంగా పెరగలిగిందండి. కాంగ్రెస్ ఏదో శుద్ధపోస ఏం కాదు. అయితే ఇక్కడున్న రాజ్యాంగ స్ఫూర్తి విషయం, రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రాజ్యాంగ లక్షణాలు అంటే కేవలం మనం పీఠికలో చూసినా కానీ దాంట్లో ఉండే ఫెడరల్ సమాఖ్య స్ఫూర్తి కానీ, లౌకికవాదం కానీ, లేకపోతేనేమో సోషలిస్ట్ కాన్సెప్ట్ అంటే సమతావాదం అనేది కానీ, లేకపోతేమో అధికార పంపిణీ, స్థానిక ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కానీ, కొన్ని రాజ్యాంగ సంస్థలు కానీ, ఇవన్నీ కూడా ఎంత కాదనుకున్నా ఇంతకు ముందు బీజేపీ సార్ మాట అన్నారు, పటేల్ నెహ్రూ గారని. ఏమైనా పటేల్ కూడా కాంగ్రెస్ వాడేనండి. అది పటేల్ గారికి వాళ్ళ అంతర్గత వ్యవహారం, మీ సొంత వ్యవహారం మీరు సరిగ్గా తేల్చుకోలేకపోయారు. అద్వానీ గారిని ఎలా అవమానించారు. ఇప్పుడు సుబ్రాజ్ గారు ఎలా వస్తోందంటే దేశం కోసం, ప్రజల కోసం పోరాడిన వాళ్ళు మీ కాంగ్రెస్ వాళ్ళు, మీ బీజేపీ వాళ్ళు. అంటే ఇప్పుడు అంబేద్కర్ని కూడా ఎలా చేసేసారంటే మా దళితులకి ఈయన ఒక నాయకుడు, మా దళిత నాయకుడు అంటే ఆయన చేసిన సామాజిక సేవ కానీ, ఆయన సిద్ధాంతాలు కానీ, ఆయన చేసిన రాజ్యాంగాన్ని కానీ అవి ఎవరూ ఫాలో అవ్వట్లేదు. మా ఎవరికి వాళ్ళు ఓట్ల కోసం అనుకోండి, దేనికోసం కులాలు అనుకోండి, మతాలు అనుకోండి, మాకు అని ఓన్ చేసేసుకుంటున్నారు. ఇక్కడ అంటే దేశం కోసం, ప్రజల కోసం సేవ చేసిన వాళ్ళని ఒక పార్టీకి అంటగట్టి తిట్టేస్తున్నాం మనం ఫైనల్ గా. అంతే. ఇక్కడ ఒకటి మాత్రం బాధాకరం ఏంటంటే భారతదేశంలో ఇప్పటికీ మానసికంగా, సాంస్కృతిక పరంగా, అంటే మన కుటుంబాల్లో, మన వ్యవహారాల్లో, మన నిత్య జీవితంలో ఇప్పటికీ అంబేద్కర్ లాంటి వాళ్ళు అంత అసమానమైన కృషి చేసిన వాళ్ళు అంత కష్టపడ్డా కానీ మనలో కూడా వివక్ష ఇంకా సంపూర్ణంగా పోలేదండి. స్త్రీ పురుషులకు మధ్యలో వివక్ష కానీ, లేకపోతే కులాల మధ్యలో వివక్ష కానీ, ఒకే నిమ్న జాతులు ఇప్పుడు మాలా మాదిగల మధ్యలో వివక్ష కానీ, అంటే బయట వాళ్ళకి వరకు ఈ వివక్ష అనేది భారతదేశంలో తగిన మామూలుగా పట్టే సమయం కంటే ఎక్కువ పడుతుంది. ఎందుకో తెలియట్లా. జనరల్ గా ఈ పార్టీకి మన వివక్ష కొంత తగ్గి ఉండాలి. ఎందుకంటే పెరిగిందండి, అది ఇంకా పెరిగి కుల దేగా అయితే కులతత్వం కింద వస్తుంది. మీరు అన్నట్టుగా ఆయన్ని కొంతమంది సొంతం చేసుకోవటం, లేకపోతే కొంతమంది ఆయన్ని ద్వేషించటం రెండు. అంటే ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో డాక్టరేట్ తీసుకున్నారని కానీ, లేకపోతే స్త్రీ హక్కుల కోసం పోరాడారని కానీ, అంటే ఇంకా ఆయన సిద్ధాంతాలు ఇవన్నీ ఏవి ప్రభావం చూపించట్లేదు. ఆయన ఎంతసేపు ఒక దళిత నాయకుడు. కాదు శ్రవంతి గారు, సమాజం మారింది, కాలం మారిన కొద్దీ, సమాజం చదువు పెరిగిన కొద్దీ సంస్కారం మారుతా ఉన్నది. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ లేవు, మళ్ళీ ఉన్నాయని చెప్పుకోవడం కారణంగా అనవసరంగా ఆ యొక్క గుర్తు చేసినట్టు అయితే తప్ప ఆ గత స్మృతుల్ని, ఒక కాలరాత్రులు తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు ఎవరిని ఆడుతా ఉన్నారు కులం గురించి? పక్క కార్యకర్త మాతో పాటు సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆయన క్యాచ్ అయితే తెలియదు, కానీ రాజకీయాల కారణంగా ఓట్ల కోసం, టికెట్ల కోసం కులాల యొక్క ఏది ఏమైనా అండి, అంబేద్కర్ చూపించిన సమానత్వం, న్యాయంపై నిలిచిన మౌలిక సూత్రాలు, ఆయన అందించిన విలువలు భారతదేశానికే కాదు ప్రపంచానికి కూడా మార్గదర్శకంగా నిలిచాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇది ఇవాల్టి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నవారు పవన్ మల్లాది గారు, టీపీసీసీ ఇన్సూరెన్స్ అండ్ క్లైమ్స్ చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు, టీబీజేపీ సీనియర్ లీడర్ సిహెచ్ సుబ్రాజ్ గారు, పొలిటికల్ అనలిస్ట్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ and sharing your insights. That's all for today's midday debate. Stay tuned to Swatantra.